సో మార్కెట్‌లో ఉన్న టాప్ 5 పీఎంఎస్ కంపెనీస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మీ పోర్ట్‌ఫోలియో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉందనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానెల్‌లో వస్తానంటే మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడు చాలామంది పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. ఎంతకంటే హెచ్ఎన్ఐ అనుకోండి, లేకపోతే ఎక్కువ సంపాదన ఉన్నవాళ్ళు గాని. సో వాళ్ళందరికీ బెస్ట్ పీఎంఎస్ అంటే ఏదని చెప్తారు మీరు? ఇది చాలా మంచి క్వెషన్ అండి. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఏంటంటే, ఒక బ్రాండ్‌ని చూస్తారు. అంటే ఒక ఐసీఐసీఐ బ్రాండ్, మోతిలాల్ ఓస్వాల్ బ్రాండ్, ఇలా బ్రాండ్ చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఎందుకంటే అది కొంచెం బ్రాండెడ్ బయట తెలుసు 10 మందికి మార్కెట్‌లో రిటర్న్స్ బాగా వస్తాయి అని. కానీ మాకున్న ఈ ఎక్స్‌పీరియన్స్ 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే 2016లో స్టార్ట్ చేసిన పీఎంఎస్‌లు ఏవైతే ఉన్నాయో మేము తీసుకున్నాం. అంటే ర్యాండమ్‌గా కొన్ని పీఎంఎస్‌ని సెలెక్ట్ చేసాం. 2016 ఆ టైంలో నుంచి స్టార్ట్ అయిన పీఎంఎస్‌లు. అంటే 2026 వచ్చింది కాబట్టి 10 ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే మనం ఒక షార్ట్ టర్మ్‌లో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తీసుకుంటే మనం చెప్పలేము. అది మంచి పీఎంఎస్సా కాదా? రిటర్న్స్ పర్మనెంట్‌గా ఇస్తుందా లేదా అని. ఒక 20 ఇయర్స్ హారిజన్ తీసుకుంటే మాత్రం మనకి కన్సాలిడేటెడ్‌గా మంచి రిటర్న్స్ అయితే తెలుస్తుంది. యావరేజ్ కూడా బాగా వస్తుంది. సో ఎప్పుడైతే అలా ఎక్స్‌పర్ట్స్ అదే ఫీల్డ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎలాగ ఫండ్స్ ఉన్నాయి, బయట మార్కెట్‌లో ఏవి బాగున్నాయని. అలాగే మేము క్వాలిఫైడ్, సర్టిఫైడ్ కాబట్టి పీఎంఎస్‌లో మాకంటూ ఒక ఐడియా ఉంటుంది. బయట చూస్తున్నాము ఎవ్రీడే ఎన్నెన్ని మా పనే ఇది కాబట్టి రీసెర్చ్ చేస్తాం. సో రీసెర్చ్ చేసిన తర్వాత మాకు తెలుస్తుంది ఎలాంటి పీఎంఎస్‌లు అయితే ప్రామినెన్సరీగా రిటర్న్స్ ఇస్తున్నాయి. చూడండి, ఒక 50 లాక్స్ మనం పెట్టినా కూడా ఒక 50 లాక్స్ పెట్టి ఒక 10 ఇయర్స్ కనుక వదిలేస్తే మన దగ్గర 3 సీఆర్ దాకా వస్తుంది. సో మినిమం వస్తుంది. సో కాబట్టి అట్లాంటి పీఎంఎస్‌ని మేము ఐడెంటిఫై చేసి రికమెండ్ చేస్తాం అన్నమాట మా క్లయింట్స్‌కి. సో ఈవెన్ 1 సీఆర్ పెట్టి ఒక 20 ఇయర్స్ కనుక వదిలేస్తే 20 సీఆర్ దాకా వస్తుంది. సో మనకు 10 సీఆర్, 20 సీఆర్ కావాలి అంటే ఆ రిటర్న్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము మ్యూచువల్ ఫండ్స్ కూడా చేస్తున్నాం గత 20 ఇయర్స్ నుంచి. బై 2005లో నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను యాంఫీ. ఇవాళ 2026 వచ్చింది. 20 ఇయర్స్ చూసాను. సో 20 ఇయర్స్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో అంత రిటర్న్స్ రాలేకపోతున్నాయి. ఎందుకంటే అందులో వాల్యూమ్స్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. కార్పస్ ఎక్కువ ఉంటుంది. ఆ చరించడం కూడా వాళ్ళ వల్ల కాదు అంత కార్పస్‌ని. సో ఒక 1 ఇయర్, 3 ఇయర్స్ ఇవ్వచ్చేమో కానీ 20% రిటర్న్ అది కన్సిస్టెన్సీగా ఇవ్వలేకపోతున్నాయి. సో మీకు ఫండ్స్ కూడా ఎవ్రీ 5 ఇయర్స్‌కి మారిపోతున్నాయి. గతంలో టాప్ ఫండ్స్ చూస్తే ఇప్పుడు బాటంలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి ఎప్పుడైనా ఫండ్స్ కూడా మారిపోతుంటాయి. అలా మనం మార్చలేము. వేరే పీఎంఎస్ మనం ఈజీగా మార్చుకోవచ్చు. ఈజీగా ఒక పీఎంఎస్ నుంచి ఇంకో పీఎంఎస్ మారిపోవచ్చు. ఎందుకంటే టాక్సెస్ క్లియర్ చేసుకుంటున్నాం ఇయర్‌కి ఆ ఇయర్. మరి బర్డెన్ కూడా ఉండదు. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ పెట్టిన 50 లాక్స్‌ని 1 crore అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. 1 crore అయ్యాక అందులో 50 లాక్స్ తీసి మళ్ళీ వేరే పీఎంఎస్‌కి వెళ్తాం. ఎందుకంటే పీఎంఎస్‌లో కూడా మీరు చూస్తే కొన్ని కోర్ అండ్ సాటిలైట్ పీఎంఎస్‌లు ఉంటాయి. కొన్ని మిడ్ క్యాప్ అండ్ సంబంధించిన పీఎంఎస్‌లు ఉంటాయి. కొన్ని మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలా కేటగిరీస్ ఉంటాయి. సో ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్న పీఎంఎస్‌లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పీఎంఎస్‌లో మనం ఆగిపోకుండా రాబోయే రోజుల్లో మన కార్పస్ పెరుగుతున్న కొద్దీ మనం స్ప్లిట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎంతలా స్ప్లిట్ చేసుకోవచ్చండి? ఇప్పుడు పీఎంఎస్‌లో నార్మల్‌గా రిస్క్ టేకర్స్‌కి ఎంతలా స్ప్లిట్ చేసుకోవచ్చు? నాన్ రిస్క్ టేకర్స్‌కి ఎంతలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటారు? స్ప్లిట్ అంటే ఇందులో ఎలా వస్తుందంటేనండి, కొన్ని ఫండ్ హౌసెస్ ఎలా మనకు ఆఫర్ చేస్తాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్న 2 పీఎంఎస్‌లో కూడా 25 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అని ఆపర్చునిటీ ఇస్తాయి. ఒక ఆప్షన్ ఇస్తాయి మనకి. సో అట్లా కనుక మనం డివైడ్ చేసుకుంటే ఒక లార్జ్ క్యాప్‌లో 25 లాక్స్, మిడ్ క్యాప్‌లో 25 లాక్స్ పెట్టినాం అనుకోండి. సో కన్జర్వేటివ్ వాళ్ళకి అనేది చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మా టార్గెట్ ఏంటంటే 4 ఇయర్స్‌లో 1 సీఆర్ రావాలి అని టార్గెట్. సో 4 ఇయర్స్‌లో 1 సీఆర్ వచ్చిన తర్వాత అందులో 50 లాక్స్ తీసి వచ్చిన ప్రాఫిట్ నుంచి 50 లాక్స్ తీసి మళ్ళీ వేరే పీఎంఎస్‌కి వెళ్తాం. సో ఆ 1 crore వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం. ఎప్పుడైనా మార్కెట్‌లో డిప్ అయింది అనుకోండి, సపోజ్ మేము చెప్తాం మా క్లయింట్స్‌కి అట్లీస్ట్ మీకు 1 లాక్ కానీ 2 లాక్స్ కానీ యాడ్ చేయండి. ఎప్పుడైతే ప్రతి ఒక్క డిప్‌లో కనుక మీరు కనుక యాడ్ చేస్తే ఎంతో కొంత మీకు ఆ 1 crore అనేది ఇంకా త్వరగా వస్తుంది. సో దట్ మనం ఇంకో వేరే పీఎంఎస్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే 3 సీఆర్ కనుక టచ్ అయ్యారు అంటే పీఎంఎస్‌లో దెన్ వి విల్ గో ఫర్ ఏఏఎఫ్. సో అందులో నుంచి 1 crore తీసి ఏఎఫ్‌లో కూడా వెళ్తాం. సో ఏఎఫ్‌లో ఇంకొంచెం రిటర్న్స్ బాగా వస్తాయి. టాక్సెస్ పడవు. దాంట్లో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో పీఎంఎస్, ఏఎఫ్ కాంబినేషన్‌లో కనుక వెళ్తూ ఉంటే మనకి 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్‌లో హ్యూజ్ కార్పొరేషన్ బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.